ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినము మరి దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. ఈ వాగ్దానాలన్నీ కూడా ఇతరులు కూడా వినేటట్టుగా మనం కారణమవుదాము. మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆశీర్వదించబడండి. మరి 44 కీర్తన 7వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, మా శత్రువుల చేతి నుండి మమ్మను రక్షించువాడవు నీవు. Psalms 44:7 You give us victory over our enemies. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించు దేవుడు, రక్షణకర్త అని ఆయనకి పేరు అండి. పిల్లల ఆది నుండి కూడా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. పరిశుద్ధ లేఖనం చూస్తే మొదటి నుంచి ఆది కాండం నుంచి చివరి వరకు కూడా దేవుడు మనలను రక్షిస్తూనే ఉన్నాడు. రక్షకుడు, సేవియర్ అని ఆయనకు పేరు అండి. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, ఆయన మనలను రక్షించే దేవుడు. ఎలా రక్షిస్తాడు అంటే అన్ని విషయాల్లోనూ కూడా ఆయన మనలను రక్షించగల సమర్థుడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆది కాండం నుంచి చూస్తే మనం 14వ అధ్యాయం 20వ వచనంలో శత్రువులను నీ చేతికి అప్పగిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మా శత్రువుల చేతి నుంచి మమ్మల్ని రక్షించుకోవడం నీవు అని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. పిల్లరా, ఈ ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో చూసినప్పుడు నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడో చూడండి పిల్లరా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. శత్రువుల మీద నువ్వు పగ తీర్చుకోవాల్సిన పని లేదు, ద్వేషం పెంచుకోవాల్సిన పని లేదు. ప్రభువా, ఈ పరిస్థితి ఇలా ఉంది, నువ్వు చూడొకసారి, అన్యాయంగా నేను బాధకి గురవుతున్నాను అని చెప్పి నువ్వు దేవుని దగ్గర పెడితే పిల్లరా, నీ పక్షం వహిస్తాడు ప్రభు. నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు ఆయన. దేవుని బిడ్డ, మనమే గొడక వెళ్ళవలసిన పని లేదు, మనం కోర్టుల చుట్టూ తిరగవలసిన పని లేదు అండి. చాలామంది మాట్లాడితే కోర్టుకు వెళ్తారు, మాట్లాడితే చర్చాలు పిటిషన్ పెడతా ఉంటారు. పిల్లరా, క్రైస్తవ బిడ్డలకి ఇది కూడదు. ఎందుకంటే న్యాయాధిపతి అయిన దేవుడు మనకి ఉన్నాడు అన్న సంగతిని గ్రహించాలి. ఒక రోజున ఒక గొడవ నిమిత్తము లేకపోతే ఒక అవసరత నిమిత్తము ఒక లాయర్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆ క్రైస్తవుడైన ఆయన అంకుల్ గారు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చే కేసులన్నీ ఎక్కువ శాతం ఎవరు అనుకుంటున్నారండి? క్రైస్తవులవేనండి. హైందవులు అణిగిమణిగి వారి యొక్క జీవితాలను కట్టుకుంటున్నారు, కానీ క్రైస్తవులు రోడ్డెక్కుతున్నారని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా వేదన, బాధ కలిగింది. పిల్లరా, వారికి నిజ దేవుడు తెలీదు, న్యాయకర్త అయిన దేవుడు ఒకడు ఉన్నాడని తెలీదు. అయినప్పటికీ లోక నియమాలను పాటిస్తూ మెదలుకోకుండా నమ్మకంగా ఉంటున్నారే. నీవు నిజ దేవుడు, శాశ్వతుడైన దేవుడు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా న్యాయాధిపతి అయిన దేవుడు ఉండంగా ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడతానని, శత్రువు నుండి నేను రక్షిస్తానని ఎన్ని మాటలు చెప్తూ ఉండంగా నీవు మాత్రము ప్రభువు మీద ఆధారపడకుండా ఈ లోక సంబంధమైన న్యాయాధిపతుల మీద ఆధారపడటం వల్ల ప్రయోజనం ఎంత మాత్రము ఉండదు. నీకు మనశ్శాంతి, నెమ్మది అసలే కలగదని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నాను. కోర్టుల చుట్టూ లేకపోతే పోలీసుల చుట్టూ నువ్వు తిరగడానికి వీల్లేదండి. ఓర్చుకోవాలి, సహించుకోవాలి, సహనాన్ని అలవర్చుకోవాలి, ప్రభు దగ్గర మనవి చేసుకోవాలి. ప్రియులారా, ఇది అనుకోవచ్చు, ఇలా మాట్లాడుతున్న వారిని వెరివారు అనుకోవచ్చు, జ్ఞానం లేని వారు అనుకోవచ్చు. నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడిన వారే, ఆ ప్రకారంగా చేయటానికి ఇష్టపడిన వారే దేవుని యొక్క కార్యాలను అనుభవించగలరని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఒకవేళ సంవత్సరం అవ్వచ్చు, ఒకవేళ 10 సంవత్సరాలే కావచ్చు. చాలామంది అనుకుంటారు ఇది చాదస్తము అని చెప్పేసి.
అఫ్ కోర్స్ నువ్వు ఏమనుకున్నప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, సమయములు కాలములు ఆయన చేతుల్లో ఉన్నాయండి. శత్రువును ఆయన చేతికి మనం అప్పగిస్తే ప్రియులారా మన పక్షంగా వ్యాజ్యమాడతాడు. ఈలోపు నువ్వేమీ సిగ్గుపరచబడవు. అవమానాలు నిందలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆయన నిన్ను ఆదరించి ప్రేమతో హక్కును చేర్చుకుంటాడు. నీ సంగతిని మర్చిపోవద్దు అని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ. ఆయన రక్షణకర్త, శత్రువుల చేతి నుంచి మనల్ని రక్షించువాడు ఆయనే అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. శత్రువుల యొక్క గవని స్వాధీనపరుచుకునేటట్టుగా చేస్తానని ఈ ఆదికాండంలోనే 22వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువుల యొక్క గవనులు మన సొంతం అవుతాయండి. ఎలా చేస్తాడో మనకు అనవసరం. ఇలా నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఆయన నీ పక్షంగా కార్యం చేస్తాడు. 18వ కీర్తన 3వ వచనంలో అంటాడు, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నా ప్రాణం రక్షించిన. మరి భక్తుడు గొప్ప తీర్మానం చెప్తా ఉన్నాడండి, గొప్ప నిరీక్షణ వెలబోస్తూ ఉన్నాడు. నా శత్రువుల చేతిలోంచి నా ప్రాణం రక్షించే దేవుడు నువ్వేనాయనా అని చెప్పి. అంతేకాదండి, 138వ కీర్తన 7వ వచనంలో నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించమని ప్రార్థన చేస్తాను. శత్రువులు ఏం చేస్తారు? మన మీద పళ్ళు పట్టపట్ట నూరుతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను రక్షిస్తాడు, వారి కోపం నుంచి రక్షిస్తారు. ఒకసారి వారిని పక్షంగా థింక్ చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాము. వీరి పక్షంగా దేవుడు ఉన్నాడు, వీరి జోలికి మనం పోకూడదు అని జ్ఞానము శత్రువుకి కలిగించే దేవుడు మన దేవుడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించునన్నమాట. మనం ఇన్ని గొప్ప వాగ్దానాలు నీకుండగా ఎందుకు మరి లాని మన చేతుల్లోకి తీసుకోవడం, న్యాయాధిపతి చేతుల్లోకి మనం వెళ్ళడము, మనం సురక్షితంగా ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి అని చెప్పి నేను వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువా, మా శత్రువుల చేతి నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, కాబట్టి ఈ సమస్య అంతటిని పట్టుకొచ్చి నీ దగ్గర పెడుతున్నానని చెప్పి మీరు పెట్టండి, అద్భుతాలు అనుభవించండి. ఈ రోజున ఈ మాట వింటున్న మీ జీవితాలలో అనేక మంది శత్రువులు ఉన్నారు కదా. మరి శత్రువులు లాంటి సమస్యలు ఎన్నో నీ జీవితంలో ఉన్నాయి కదా. అయితే వాటన్నిటి నుంచి విడిపించి రక్షించేవాడు నీ నా ప్రభు యేసయ్య అనే సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ధైర్యం స్థైర్యం అనుగ్రహించి ప్రభు మీద సంపూర్ణంగా ఆనుకుంటూ నిన్ను రక్షించడానికి ఆయన కృప నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అటు విధమైన కృపా భాగ్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానము మీ సొంతం చేసుకునండి. తలగా ఉంచే దేవుడు, రక్షించే దేవుడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించండి, రక్షించండి, కరుణించండి, కాపాడండి. ప్రభానికి స్తోత్రాలు నాయన. మీరు చెబుతూ ఉన్నారు ప్రభా, మా శత్రువుల చేతి నుంచి మమ్మల్ని రక్షించువాడని కీర్తనకారుడు చెప్పాడు. అవును, మా జీవితాలలో ప్రభా నాయన మాకు రక్షణకర్తగా నువ్వు ఉన్నావు తండ్రి. రక్షణకర్తవు నీవే ప్రభా నాయన. మా శత్రువులందరినీ చేతికి అప్పగిస్తున్నా. శత్రువులు లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ పాదాలు చెంత పెడుతున్నాను ప్రభా. సహాయం చేసి మహిమ పొందుకోమని నీ మహిమ గల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రభా ఈ దిన దీవెనలన్నీ మా బిడ్డలకు అనుగ్రహించండి. గొప్ప ధైర్యస్థైర్యం అనుగ్రహించండి. ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో విడిపించండి, రక్షించండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. ఆత్మలో ఉజ్జీవింపచేయండి. నీపై సంపూర్ణంగా ఆనుకునే మనస్సు అనుగ్రహించండి ప్రభా. ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించి నీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను ఆరోగ్యంను గౌరవ ప్రభావం మా బిడ్డలకు నిండారులుగా అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.